హర్ముజ్లో భారతీయ నావికులు ఉన్న నౌకలపై దాడులను ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నౌకలపై డ్రోన్లతో దాడి చేసింది ఇరానేనని, అది ముమ్మాటికి ఇరాన్ ఘాతుకమేనని ఆయన ఆరోపించారు. ఇరాన్ దాడులను తాము అడ్డుకున్నామని చెప్పారు. భారత నౌకలపై దాడులను సహించే ప్రసక్తే లేదన్న ట్రంప్ ఇరాన్ తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరగడం, అందులో 3 భారతీయులు మృతి చెందడంతో భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 3 నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు కూడా పేర్కొంది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై నిందను ఇరాన్పై తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని, అది ముమ్మాటికి ఇరాన్ ఘాతుకమేనని ట్రంప్ తేల్చి చెప్పారు. హార్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్ లీక్ చేసిందని మండిపడ్డారు. మరోవైపు భారత్ విధి నిర్వహణలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై ప్రాణాంతకమైన ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని ఇప్పటికే తేల్చి చెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణ నష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమెరికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.